వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఒకప్పుడు పచ్చగా కనిపించే కానీ లోపల ఎండిపోయిన ఒక పెద్ద రాజ్యం ఉండేది. ఆ రాజ్యం పేరు సువర్ణవనం. ఈ రాజ్యంలో అందం ఒక కరెన్సీ, పనిమాట ఒక శిక్ష. మెరిసే వాళ్ళు ఎప్పుడు ముందుంటారు, కానీ మోయే వాళ్ళు వెనకబడతారు. ఆ రాజ్యంలో ఒక చిన్న స్ట్రాబెర్రీ పుట్టింది. ఆమె తీపిగా పుట్టింది, కానీ తీపి జీవితం ఆమెకు రాలేదు. ఆమె తల్లి భూమిని ప్రేమించిన స్ట్రాబెర్రీ, మట్టి లేకపోతే మనమేమీ కాదమ్మా అని చెప్పేది. కానీ ఆ మాటలు త్వరలోనే మౌనంగా అయిపోయాయి. ఆమె తల్లి ఎండిపోయింది, మెల్లగా మాయం కూడా అయిపోయింది. ఆ తర్వాత ఇంట్లోకి ఒక ఉల్లిపాయ మాతృమూర్తి వచ్చింది. ఉల్లిపాయకు ఒకే ఒక నమ్మకం: జీవితం కన్నీళ్లు లేకుండా నేర్పించదు. ఆమె కన్నీళ్లు తనవి కాదు, ఇతరులవి అని. ఇంకా ఉల్లిపాయకు 2 టమాటా కుమార్తెలు. వాళ్ళు ఎర్రగా, గట్టిగా, ఎప్పుడూ కనిపించేలా ఉంటారు. వాళ్ళు నవ్వితే అందరూ తిరిగి చూస్తారు. స్ట్రాబెర్రీ నవ్వితే ఎవ్వరూ గమనించరు. రోజులు మారాయి. స్ట్రాబెర్రీ చేతులు మట్టితో నిండిపోయాయి. ఆమె పాదాలు బూడిదతో నిండిపోయాయి. ఆమె మాటలు నిశ్శబ్దంగా నిండిపోయాయి. అందుకే ఆమె పేరు మారిపోయింది, బూడిద స్ట్రాబెర్రీ అని. ఆమె పనులు ఎవ్వరూ లెక్క చేయలేదు, కానీ ఆమె లేకపోతే తోటే కూలిపోయేది. ఆమెకు తెలుసు, ఈ రాజ్యం బయట మెరుస్తుంది, లోపల నిలబడింది తనలాంటి వాళ్ళ మీదే అని. 1 సంవత్సరం రాజ్యం తీవ్రంగా ఎండిపోయింది. పండ్లు చిన్నవైపోయాయి, కూరగాయలు చేదుగా మారాయి. అందరూ దేవుళ్లను అడిగారు, ఎవరు మట్టిని అడగలేదు. అప్పుడే రాజభవనం నుంచి ప్రకటన వచ్చింది: ఇది పెళ్లి విందు కాదు, ఇది రాజ్యాన్ని రక్షించగల వ్యక్తిని ఎంచుకునే సభ అని. ఇది విని అందరూ ఆశ్చర్యపోయారు. ఇది అందం పరీక్ష కాదు, ఇది బాధ్యత పరీక్ష. టమాటాలు ఉత్సాహపడిపోయాయి, యాపిల్స్ ప్లాంట్స్ వేసుకున్నాయి, ఇంకా గ్రేప్స్ తమ విలువ చెప్పుకున్నాయి. స్ట్రాబెర్రీ మాత్రం అస్సలు భయపడలేదు. ఆమెకు తెలుసు, ఈ సభ తనలాంటి వాళ్ళ కోసమే అని. ఆ రాత్రి పాత క్యారెట్ అత్తమ్మ వచ్చింది. ఆమె మంత్రగత్తె కాదు, ఆమె కాలం చూసిన జ్ఞానం. ఆమె అడిగింది, నువ్వు రాణి కావాలనుకుంటున్నావా, లేదా ఇకపై మౌనంగా ఉండకూడదనుకుంటున్నావా అని అడిగితే స్ట్రాబెర్రీ సమాధానం: నేను పైకి రావాలనుకోవడం లేదు, కింద ఉన్నదాన్ని కనిపించేలా చేయాలి అని అనుకుంటున్నాను అని చెప్తుంది. ఇంకా క్యారెట్ అత్తమ్మ నెమ్మదిగా నవ్వింది. అది మంత్రంతో కాదు, ధైర్యంతో జరుగుతుంది అని. ఇంకా విందు రోజు వచ్చింది. రాజభవనం వెలిగిపోయింది. లైట్లు, పరిమళాలు, మాటలు, అందరూ మెరిసేవాళ్ళే. కానీ నిలబడి ఉన్న వాళ్ళు చాలా తక్కువ. మామిడికాయ యువరాజు ప్రతి ఒక్కరిని ఒకే ప్రశ్న అడిగాడు: ఈ రాజ్యం రేపు ఎలా నిలబడాలి అని. అప్పుడు టమాటాలు చెప్పాయి, ఇంకా అందంగా నిలవాలి అని. ఇంకా యాపిల్స్ చెప్పాయి, ఇంకా ఖరీదుగా అవ్వాలి అని. గ్రేప్స్ కూడా చెప్పాయి, ఇంకా చాలా ఎత్తుగా ఉండాలి అని అన్నాయి. కానీ స్ట్రాబెర్రీ మాట్లాడింది చివరిలో: ముందు మట్టిని బతికించాలి, లేనిదే మీ ఎత్తులు కూలిపోతాయి అని అనింది. హాల్ మొత్తం నిశ్శబ్దంగా అయిపోయింది. ఉల్లిపాయ మాతృమూర్తి అరిచింది: ఇది పని మనిషి, దీనికి రాజ్యం గురించి ఏం తెలుసు అని అడంగా అప్పుడు స్ట్రాబెర్రీ నేరుగా చెప్పింది: నేను మీ పండ్లను పెంచాను, మీరు మాత్రం మీ ముఖాలను మాత్రమే చూసుకున్నారు. ఆ మాట చాలా మందిని కోపపెట్టింది, కొంతమందిని భయపెట్టింది కూడా. కానీ సత్యాన్ని మార్చలేకపోయింది. మామిడికాయ యువరాజు చాలాసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత అన్నాడు: రాణి అవ్వడం అంటే పై కూర్చోవడం కాదు, కింద బాధ్యత మోయడం అని. అప్పుడు స్ట్రాబెర్రీ ఎంపిక అయ్యింది. పెళ్లికి కాదు, రాజ్య సంరక్షణకు.
ఆమె రాణి అయ్యాక మొదటి ఆజ్ఞ ఇచ్చింది, ఎవరిని శిక్షించవద్దు, ఎవరిని పొగడవద్దు అని. ఆమె రెండవ ఆజ్ఞ, పని చేసిన ప్రతి దానికి గుర్తింపు ఇవ్వాలి. ఇంకా ఆ రాజ్యం నెమ్మదిగా మారింది. మెరుపు తగ్గింది, లోతు పెరిగింది. పండ్లు తక్కువ మెరిశాయి కానీ ఎక్కువగా నిలబడ్డాయి. ఉల్లిపాయ మౌనంగా అయిపోయింది. ఇంకా టమాటాలు కూడా తగ్గిపోయాయి. మట్టి మళ్ళీ బతికింది. స్ట్రాబెర్రీ సింహాసనం మీద కూర్చుంది కానీ ఆమె చేతుల్లో ఇంకా మట్టిగానే ఉంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, నిశ్శబ్దంగా మోయగల వాళ్ళే నాయకులు అవుతారు. అందం అవకాశం ఇస్తుంది కానీ విలువలు బాధ్యతని కూడా ఇస్తాయి. పైకి తీసుకెళ్లేది కళ మాత్రమే కానీ నిలబెట్టేది స్వభావం. ఈ స్టోరీస్ మీకు ఇంకా కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.